కాకరకాయ చేదుగా ఉందని చెప్పి మీరు తినడం మానేసి ఎన్ని సంవత్సరాలయింది? అలాగే మీలో ఎవరైనా హెల్తీ ఫుడ్స్ ఇంకా ఆయిల్ ఫ్రీ ఫుడ్స్ మాత్రమే తినేవాళ్ళున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. నేను చూపించబోయే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్‌లోని కాకరకాయ చిప్స్ చేదనేవి చాలా వరకు తగ్గిపోతది. ఎన్ని సంవత్సరాల ముందో కాకరకాయని చేదు వల్ల మాత్రమే తినేయడం మానేసినోళ్ళు కూడా మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే కాకరకాయని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్‌లో చేసుకునే ఫ్రైస్ దేనికైనా గానీ ఇలా పల్చగానే కట్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్‌లో వేసేస్తున్నాను. వేరొక బౌల్‌లోని 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, హాఫ్ స్పూన్ మైదా, హాఫ్ స్పూన్ బియ్యం పిండి, సాల్ట్, జీలకర్ర ఇంకా కారం. కారం మీరు ఎంత తింటే దానికి తగినట్టు వేసుకోండి. ఈ పౌడర్‌ని ఇప్పుడు బాగా కలిపేసుకొని ఈ పౌడర్‌ని మనం కట్ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా! అందులో వేసి బాగా కాకరకాయ ముక్కలన్నిటికీ కూడా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి 15-20 మినిట్స్ ఉంచేస్తే మనం సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా ఆల్రెడీ. సో, మాయిశ్చర్ ఫామ్ అవుతదనమాట. ఆ మాయిశ్చరే సరిపోతుంది ఇవన్నీ కలవడానికి. సెపరేట్‌గా నీళ్ళేమి వేయక్కర్లేదు ఇంకా. ఈ మసాలాలు కాకరకాయకి బాగా పట్టేలోపు కుక్కర్‌లోని రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా పప్పును కూడా పోపేసేసుకుంటున్నాను. కందిపప్పు ఆల్రెడీ నేను బాయిల్ చేసి ఉంచాను. సో, జస్ట్ పోపేసుకోవడమే. 20 మినిట్స్ తర్వాత చూడండి కాకరకాయలకి ఇలా మాయిశ్చర్ ఉంది కదా! ఇదే సరిపోతుందనమాట. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ కంటైనర్‌కి లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత పైన మళ్ళీ లైట్‌గా ఆయిల్ అనేది వేసుకోవాలి. సో, ఇలా కంప్లీట్‌గా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే 160 డిగ్రీస్‌లోనే 10 మినిట్స్ పెట్టేసి ఉంచాలి ఎయిర్ ఫ్రైయర్‌ని. 10 నిమిషాల తర్వాత ఒకసారి తీసి మళ్ళీ పైన లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకొని 140 డిగ్రీస్‌లోని 15 మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా కాకరకాయ చిప్స్ అనేవి కంప్లీట్‌గా రెడీ అయిపోతాయి. ఇలా ఎయిర్ ఫ్రైయర్‌లోని చేసుకునే కాకరకాయ చిప్స్‌కి చేదు అనేది చాలా తగ్గిపోతుంది. సో, ఇంకా మనం చేదు ఉంటది అని భయపడకుండా చక్కగా తినొచ్చు. మరి వీటికి కాంబినేషన్‌గా నేను అన్నం చేశాను. ఇంకా పప్పు కూడా చేశాను. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.